తలుపులు పగలగొట్టేనా పట్టుకుంటాను. తీయవే. పోవే చుంచు ముఖందానా, గీ శ్వేతని పట్టుకోవడం నీ తాత తరం కూడా కాదే. తీస్తావా తలుపు పగలగొట్టమంటావా? కొట్టవే, కొట్టు కొట్టు చూద్దాం. లాభం లేదు, ఇక నువ్వు అయిపోయావే. రావే. చచ్చాన్రా బాబు. ఏయ్ ఏయ్ తలుపు తీవే. బాగైంది బాగైంది. తీయవే. మంచిగైంది మంచిగైంది. తలుపు తీవే. బాగైంది బాగైంది. తీయవే తలుపు తీ. అక్క నాగిని లోపలేసి తలుపేసిన. నువ్వు సౌండ్ సౌండ్ సాంగ్స్ పెట్టుకో. వెళ్ళు. అన్నం తినేటప్పుడు పాటలేంటి? నాగినికి గదిలో తినడం ఎలా అలవాటు, నాకు తినేటప్పుడు పెద్ద సౌండ్తో పాటలు వినడం అలవాటు. వద్దంటే ఆపేస్తాను తినడం. వద్దులే, తిను. అమ్మగారు, అమ్మగారు, ఏ తీయవే. నువ్వు లోపలనే జావే. ఆహా, నేను హాయిగా నీ అన్నం తింటా. పోనీలే, కడుపు నిండా తింటుంది. అబ్బా సూపర్ గుంది పప్పు. అమ్మగారికి వినపడట్లేదా ఏంటి? అరే పప్పు అయిపోయిందే, పోయి తెచ్చుకుందాం. ఊసి నీ ధైర్యం తగిలిగా ఇక్కడికి ఎందుకు వచ్చావేపు? పప్పు మస్తుందక్క. పప్పు అయిపోయింది, దానికోసమే వచ్చిన. సూపర్ ఉందక్క. అయ్యో వెళ్ళి వీడికి దండం పెడతాను. లేదు ఎక్కడ? ఎక్కడా? అది అక్కడక్కడే. అది కదుగో అక్కడక్కడే. కనిపించట్లేదే. పోయింది, వెళ్ళిపోయింది. ఎక్కడా? మీ అమ్మ బొద్దింక, అదే మీ అమ్మ దగ్గర బొద్దింక. ఎక్కడ కనబడట్లేదే. అక్కడి నుంచి అటు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. తినండి. అబ్బబ్బబ్బబ్బా సూపర్ ఉంది. అమ్మగారు, తలుపు తీయండి అమ్మగారు. అయిపోయింది, దీని సంగతి చెప్దాం. ప్లేట్ ఖాళీ అయిందంటే లోపలున్నది నిజం. వాళ్ళని పట్టించేదాకా ఈ విషయం అమ్మగారికి చెప్పను. వాళ్ళని పట్టుకునే క్రెడిట్ నాకే దక్కాలి. ఎలాగైనా పట్టించి తీరుతా. ఇప్పుడంటే ఓకే, మళ్ళీ ఇలాంటి సాహసం చేయకు. గట్లనే అక్క. పాపం ఆ నాగినికి చుక్కలు చూపిస్తున్నావుగా. మరి గీ శ్వేత అంటే మజాక్ అనుకున్నావక్క. గప్పుడే ఏమైంది? ఈ వారం రోజుల్లో సుక్కలు చూపిస్తా. జాగ్రత్త. మన పని ఆ రుద్రమ్మ సంగతి సంతోష్కి తెలియజేయడం. నెక్స్ట్ ఆ పని మీద ఉందాం. గట్లనే అక్క.
స్వామి స్వామి ఓం నమ శివాయ ఓం నమ శివాయ. హే శివ, నా భక్తికి మెచ్చి వచ్చితివా తండ్రి? భక్త నీకా? దానికి అర్థమైనా తెలుసా నీకు? నేనొచ్చింది నీకోసం కాదు, మరి ఎవరి కోసం వచ్చారు స్వామి? మీ అమ్మ కోసం. మా అమ్మ అదో వేస్తుది స్వామి. హా? పొరపాటును నువ్వు వరాలు ఇవ్వకపోతే నీ తల మీద గంగని లీటర్ లెక్క, ఆ? పులి చర్మాన్ని మీటర్ లెక్క అమ్మేసుకుంటుంది స్వామి. ఆ తర్వాత నీ ఇష్టం. చి 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 చి, చెత్త వెధవా. ఆ, కన్న తల్లి గురించి అలా మాట్లాడడానికి సిగ్గులేదు? ఆమెకు బుద్ధి లేనప్పుడు ఆమె గడ్డి తినే విషయాలు చెప్పడానికి నాకు సిగ్గెందుకు స్వామి? ఒరేయ్! నేను నీ అమ్మన్రా. ఊరుకోండి స్వామి, మీరు నాన్న కదా. అయ్యో, నేను శివుడు వేషం వేశానురా తొంగబోతు వెధవా. ఆ, సరిగ్గా చూడు, నేను మీ అమ్మని. ఆ, అమ్మా ఆ అమ్మా నువ్వా? అవునరా, ఈ గెటప్ లో నేలా ఉన్నాను? అచ్చం విష్ణుమూర్తిలా ఉన్నావమ్మా. విష్ణుమూర్త? అవునమ్మా, ఆయనకేగా 4 తలకాయలు ఉండేది. ఒరేయ్, 4 తలలుండేది బ్రహ్మకురా. బుర్ర తక్కువ వెధవా, ఏమీ తెలిసి చావదు. ఇదిగో సరే, నేను గీత గదిలోకి వెళ్తున్నాను, లతా వాళ్ళు రాకుండా చూసుకో. అలాగేమ్మా. ఆ. నువ్వు నేను కూడా ఏదో వేషం ఇస్తే పోలా. అమ్మా గీత, అమ్మా గీత. హే శివ, పరమేశ్వర, పతిత పావన, భక్తవ శంకర, బోలా శంకర, నన్ను కరుణించావా తండ్రి? ఈ బాలభక్తురాలని కటాక్షించావా తండ్రి? కైలాసం విడిచి ఈ గీత కోసం వచ్చావా ప్రభు? నా జన్మ ధన్యమైంది తండ్రి, ధన్యమైంది. అన్నమయ్యలో నాగార్జున కూడా ఇంత పెద్ద డైలాగ్ చెప్పలేదు. నీ భక్తికి మెచ్చి వచ్చాను తల్లి. స్వామి, స్వామి, ఏమైంది తల్లి అలా అరిచావు? నీ అరుపుకి నా మెడలో పాము పారిపోయేలా ఉంది. నేను అదే చెప్తున్నాను స్వామి, మీ మెడలో పాము లేదు. పాము లేదా? అయ్యో, అడవిలో పాము బొమ్మ వేసుకోవడం మర్చిపోయానే. నాగభూషణుడివి అంటారే, అలాంటి మీ మెడలో నాగరాజు లేడేంటి స్వామి? నాగరాజుకు ఆకలేసిందంటే పాల కోసం నందీశ్వరుడి దగ్గరికి పంపించాను తల్లి. మళ్ళీ అరిచావెందుకమ్మా? నందీశ్వరుడంటే మీ వాహనం కదా? అవును. మగాడు కదా? అవును. మరి ఆయన పాలెలా ఇస్తాడు స్వామి? అయ్యో, ఈ లాజిక్ నాకొచ్చి చావలేదే. కర్మ కర్మ. ఛీ! అంటే నా ఉద్దేశంలో నందీశ్వరుడు పాలిస్తాడని కాదు, ఆయన్ని తోడు తీసుకువెళ్ళి పాలు తెచ్చుకోమని. ఓ అలాగా. ఆ స్వామి, అబ్బా ప్లీజ్, అలా అరవద్దమ్మా. తలపైన ఉన్న గంగమ్మ కూడా బెదిరిపోయేలా ఉంది. అలా బెదిరిపోవాలంటే తల మీద గంగమ్మ ఉండాలి కదా స్వామి? లేదనే అరుస్తున్నాను. అయ్యో, ఏం చెప్పాలి దీనికి? అబ్బబ్బా, ఇది ఏ కాలం? వానాకాలం. వానలు పడాలంటే నీళ్లు ఎక్కడుండాలి? ఆకాశంలో. అందుకే గంగ తలపై నుంచి ఆకాశంలోకి వెళ్ళింది. ఓ అలాగా. ఇంతకీ నాకు దర్శనం ఎందుకు ఇచ్చారు స్వామి? నీకు మంచి చేద్దామని. అంటే మీ లాయరు గార్డియన్ గా నీకు నచ్చిన వాళ్ళ పేరు పెట్టుకోమన్నాడుగా. అవును స్వామి. ఎవరి పేరు పెట్టాలనుకుంటున్నావు? అదే అయోమయంగా ఉంది స్వామి. ఎలాగో మీరు వచ్చారు కదా స్వామి, మీరే చెప్పండి స్వామి, ఎవరి పేరు పెట్టాలో.
నా పేరు పెట్టుకోమ్మా. మీరా? మీరు దేవుడు కదా. అదే అదే మీ నాన్నమ్మ పేరు పెట్టుకో. ఆవిడ పేరు పెడితే నాకు మంచి జరుగుతుందంటారా? అయ్యో పాపం అనసూయనే అనుమానిస్తున్నావా? ఆవిడ గురించి మా కైలాసంలో వైకుంఠంలో ఎంత గొప్పగా చెప్పుకుంటారో తెలుసా? ఏమని? పిసినార్దనా? చిచి చిచి చిచి, ఆవిడ మంచితనానికే స్టాంపు లాంటిది, మానవత్వానికి డూప్ లాంటిది. అంచేత ఆవిడ పేరు పెట్టుకో, అంతా మంచే జరుగుతుంది. అయ్యో వీళ్ళొచ్చారేంటి? ఏదో ఫిట్టింగ్ పెట్టడానికి అయి ఉంటుంది. శుభమస్తు శుభమస్తు. మస్తులు తర్వాత మీ పాముకి అడ్రస్ తెలియక పాపం కంగారు పడుతుంది. నా పావా ఎక్కడా? ఒక్క నిమిషం. ఆ, ఇదిగో ఇక్కడ. ఒరిజినల్ పావు. ఏ మీరు ఒరిజినల్ శివుడు కాదా? 24 క్యారెక్టర్స్ శివుణ్ణి. ఇది 34 క్యారెట్స్ పాము. మీకన్నా ఒక 10 క్యారెట్లు బీట్రూట్లు ఎక్కువ. ఈ పాము స్వామివారి మెళ్ళు వేవే. వద్దు వద్దు. అదేంటి స్వామి, పాముకి భయపడుతున్నారేంటి? ఆయన భయపడ్డవేంటమ్మా? ఆయన నీలకంఠుడు, అంటే కంఠంలో విషం దాచుకున్నాడు అని. అంటే పాములు కరిచినా విషం ఎక్కదు కదండి? అవును స్వామి, ఒకసారి పాముతో కరిపించుకొని మీరు నీలకంఠుడు అని నిరూపించుకోండి. అమ్మో చూడబోతే పాముతో కనిపించేలా ఉన్నారు. నేను జంపు కైలాస పర్వతంలో పానీపూరి పిలుస్తోంది. వస్తున్నానే, వస్తున్నా. వెళ్ళిపోయాడు. అర్రే శివుడు వెళ్ళిపోయాడు. వెళ్ళక తప్పదమ్మా, మళ్ళీ వస్తే పిలు. పదవే వెళ్దాం. ఒరేయ్ లేవరా లేవు. కాపలా కాయరా అంటే తాగుతూ కూర్చుంటావా? పనికి మాలిన వెధవా నిన్ను. సారీ అమ్మా, ఇంకెప్పుడు తాగుతూ కూర్చోనమ్మా, తాగుతూ నిలబెడతాను. నీ బొందరా నీ బొంద. ఎంతో కష్టపడి శివుడు వేషం వేస్తే చివరి క్షణంలో ఆ లతా శిరీషులు వచ్చి పాముతో బెదిరించి ప్లాన్ అంతా వేస్ట్ చేశారా? అలాగా అమ్మా? అయితే ఇప్పుడే వెళ్ళి ఆ పాముని చిట్టొస్తానమ్మా. ఏడ్చా వెధవా. చేతులు కాలేక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏముందిరా? పారిపోయి వచ్చాను కాబట్టి ఆ గీత నా మాట నమ్మదు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఆ లతా శిరీషులు ఏదో ఒక ప్లాన్ చేస్తారు. అది కనిపెట్టి ఆపకపోతే ఆ 100 కోట్లకి వాళ్లే గార్డెన్ అయిపోతారా? అన్ని సరిగ్గా ఉన్నాయా? ఇదిగో మెళ్ళో సరి చేసుకో. గార్డియన్ ఎవరమ్మా? మరి బ్రహ్మదేవుడు అవుతాడు. బ్రహ్మదేవుడా? ఒక్కసారి అది చూడమ్మా. గెటప్ అదిరిపోయింది. ఈ గెటప్ లో బ్రహ్మదేవుడు అచ్చం మీలాగే ఉంటాడు. ఏంటి అంటే నువ్వు అచ్చం బ్రహ్మదేవుడిలాగే ఉన్నావు. జాగ్రత్తగా మేనేజ్ చేసావంటే విజయం మనదే. దాని భక్తిని అడ్డం పెట్టుకొని ఎలా ఆడుకుంటానో చూడు. ఆల్ ది బెస్ట్ రంగా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇదిగో బ్రహ్మ రాసిన బుక్. ఓ మర్చిపోయాను. థ్యాంక్ యూ. ఇదిగో జాగ్రత్త. వెళ్ళు. ఎవరు చూడకూడదు, లేదంటే డౌట్ వస్తుంది. అవునక్క. పద వెళ్ళిపోదాం. పద. అమ్మో చూసావురా? అమ్మా ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందమ్మా? అయ్యో నీ బొంద. అది సినిమానా? అదిగో ఆ బ్రహ్మదేవుడి వేషంలో ఆ గీతని బుట్టలో వేయడానికి ట్రై చేస్తున్నారా? అయ్యో మనమేం చేద్దామంటే ఒరే ఇదిగో
అర్థమైంది కదా ఆ, దెబ్బకి దెబ్బ తీసేద్దాం. ఆ, ముందే తీసి పారే వద్దమ్మా. కరెక్ట్ గా ఉంటది. అమ్మా నేను రెడీ అమ్మా. రెడీ వెళ్దాం, పద. ఉంటుండు కాసేపు ఆగి వెళ్దాం. అమ్మా గీత, గీత, హే బ్రహ్మదేవా, హే చతుర్ముఖి, హే విధాత, మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చారా తండ్రి? అవును తల్లి. మీతో పాటు వాగ్దేవి రాలేదా? ఆ? వాగ్దేవా? ఆమెవరు? అదేంటి స్వామి, ఆవిడ మీ భార్య కదా? ఓ శిరీషనా? ఆ? ఆ? శిరీష్ ఏంటి స్వామి? ఆ? అది ఆవిడ పేరు సరస్వతి కదా? ఆ, మానవులకేనా ముద్దు పేర్లు? మాకు నిక్నేములుంటాయి. నేను నా భార్యని ముద్దుగా శిరీష అని పిలుచుకుంటాను. ఓ అలాగా. ఇంతకీ తమరు నాకు ఎందుకు దర్శనమిచ్చారు స్వామి? నీకు సహాయం చేద్దామని. కావాలంటే నీకు గార్డియన్ గా మీ లత పెద్దమ్మని పెట్టుకో. స్వామి, ఆ? ఏంటమ్మా అలా అరిచావు? మీరు బ్రహ్మదేవుడేనా? గెటప్ బ్రహ్మదేవుడిదే వేస్తే అవునా అని అడుగుతావేంటమ్మా? ఆ? గెటప్పా? ఆ, అబ్బబ్బబ్బే. చిచి, నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందని అడుగుతున్నాను తల్లి. బ్రహ్మ చేతిలో ఏముండాలి? వేదాలు. మరి మీ చేతిలో ఇంగ్లీష్ నవల ఉందేంటి స్వామి? అబ్బబ్బబ్బే, చచ్చాను. తొందరలో ఈ బుక్ తీసుకొచ్చానే. నారదుడొచ్చి ఈ బుక్ ఏదో బాగుంది అంటే చదువుకుంటూ వచ్చాను. ఓ అలాగా. అవును, మీకు 3 తలలు కదా? ఆ, ఆ, అవును. మరి 3వ తల మాత్రమే మాట్లాడుతుంది, ఆ, మిగతా తలలు మాట్లాడవా? ఒక తల మాట్లాడేటప్పుడు మిగతా తలలు రెస్ట్ తీసుకుంటాయన్నమాట. ఓ, ఒక్కసారి ఆ తలలతో మాట్లాడించరా స్వామి? ఆ, ఆ, అబ్బో. ఎప్పటి నుంచో చూడాలని కోరిక స్వామి. ప్లీజ్ స్వామి, మాట్లాడించరా? చచ్చండ్రా బాబోయ్, అవి బొమ్మ తలలు, అవెలా మాట్లాడతాయి? మాట్లాడించండి స్వామి, ప్లీజ్ ప్లీజ్ స్వామి. ఆహా, భలే దొరికాడు వెధవా. చచ్చాడు. మనం దీన్ని ఉపయోగించుకోవాలి. ఓయ్ బ్రహ్మదేవా, ఆ, పరమాత్మ, పాహిమాం పాహిమాం. అమ్మో! ఆ, అత్తయ్య వెళ్ళింది. ఏం కొంప ముంచుతుందో ఏమో. మనము వెళ్దాం, పదవే. పద. పద. ఈ పాప గీత ముచ్చట పడినట్టు ఆ 2 ముఖాలతో 2 మాటలు మాట్లాడించు స్వామి. కుదరదు. ఆ, ఏ బ్రహ్మలోకం రూల్స్ ఒప్పుకో. అదే ఏ నువ్వు గీతాంజలి సినిమాల్లో నాగార్జునలా ఏ ఏ అంటే నేనేం చేయను? మా ప్రాబ్లమ్స్ మాకున్నాయి. క్షమించండి స్వామి. మీరు భూలోకానికి వచ్చినప్పుడు ఆ 2 ఫేసులు పనిచేయవని ఈయనకి తెలియక అడిగారు. పాపం. కరెక్ట్, సమయానికి ఐడియా ఇచ్చింది. ఆ? ఏంటి? ఆ, అదే గుర్తు చేసింది. భూలోకంలో ఒకే ఒక తలకే పనిచేస్తుంది, మిగతావన్నీ బెబ్బే. ఏయ్ దొంగ, మీరు కూడా కృష్ణుళ్ళ మాయ చేయాలని చూస్తున్నావా? 3 తలలతో ఒకేసారి మాట్లాడించే ఉపాయం నాకు తెలుసు. ఆ, అయ్యో బాబాయ్. ఒకేసారి మాట్లాడిస్తారా? ఎలా? ఇలా ఆ, ఆ? ఈ కర్పూరపు గడ్డ చేతిలో వెలిగించి అయ్య బాబోయ్, అది కర్పూరం గడ్డ కాదయ్యా, ఇంటి పునాది కోసం తెచ్చిన గ్రానైట్ గడ్డలా ఉంది. దాని చేతులు వెలిగిస్తే 3 తలకాయలు మాట్లాడడం తర్వాత సంగతి. ఉన్న ఒక తలకే కాలి బూడిదైపోద్ది. అదేంటి స్వామి, ఏదో చెప్పాలని వచ్చారుగా. ఆ, నా బొంద, నా శారదం, నన్ను వదిలే తల్లో. కర్పూరమేగా స్వామి, వెలిగించుకొని మాట్లాడండి స్వామి. ఆ, నా భక్తులు 2 ఉన్నారు, వాళ్ళిద్దరూ వెలిగించుకుంటారు. ఆ తర్వాత నేను వచ్చి మాట్లాడతాను. నేను జంపు. అదేంటి స్వామి అలా వెళ్ళిపోయారు?
నీ భక్తి సరిపోయిందంటమ్మా. నువ్వు హాయిగా పడుకో. అలాగే స్వామి. ఆ, అవును, ఎవరూ లేరేంటి? బహుశా ఇదంతా నా కల ఉంటుంది. చక్కటి కళ.